హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా ఈ పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి చేస్తున్నారు. సరే మనం కూడా చేద్దామని చెప్పి చేస్తున్నా. దానికోసం అయితే ఒక మామిడికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిపైన పొట్టు మొత్తం మంచిగా తీసేసి చాకు తీసుకొని సన్నగా తరుగుతున్నా. ఎంత వీలైతే అంత సన్నగా తరిగితే అంత మంచిగా ఉంటుంది. ఈ మామిడికాయ ముక్కలు అయితే రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకుంటున్నా. మా ఇంట్లో అయితే పెద్ద రోలు లేదు, అందుకే చిన్న రోట్లోనే దంచుకుంటున్నా. తర్వాత అవి పక్కకు పెట్టుకొని ఒక 4 చెంచాల కారం వేసుకుంటున్నా. 4 చెంచాల కారానికి 1 చెంచా ఉప్పు వేసుకుంటున్నా. తర్వాత 5-6 ఎల్లిపాయలు వేసుకున్నా. ఎల్లిపాయలు అయితే పొట్టు తీయకుండానే వేసుకున్నా. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇక మంచిగా నూరుకోవాలి. ఎల్లిపాయ కారం లెక్క నూరుకొని దాన్ని కూడా పక్కకు పెట్టుకున్నా. పెద్ద రోలు అయితే ఆ మామిడికాయ ముక్కలు ఈ కారం రెండు కలిపి మంచిగా నూరుకుంటే ఇంకా కారం మంచిగా పడుతుంది. ఎల్లిపాయలు ఆ కారం రెండు మంచిగా మెదిగినాక కారం కూడా పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు జీలకర్ర పిండి మెంతిపిండి కోసం అయితే అవి రెండు కలిపి వేయించుకుంటున్నా. ఆవపిండి కూడా వేస్తారు కానీ నేనైతే అది వేయట్లేదు. ఇప్పుడు ఆ జీలకర్ర మెంతులు రెండు కలిపి ఇక మంచిగా అదే రోట్లోనే మంచిగా నూరుకున్నా. మెంతిపిండి జీలకర్ర పిండి కూడా మంచిగా మెదిగింది. తర్వాత ఆ ముక్కలకి కారం ఆ మెంతిపిండి జీలకర్ర పిండి మంచిగా కలిపి పట్టించుకుంటున్నా. తర్వాత చిటికెడంతా పసుపు కూడా వేసుకున్నా. పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నా. అవన్నీ కలిపిన తర్వాత ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నా. తర్వాత తాలింపు కోసమని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక సట్టి పెట్టుకొని దాంట్లో 4 చిట్ల నూనె పోసుకున్నా. నూనె వేడైన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు 2 ముక్కలు చేసి వేసుకున్నా. తర్వాత కొద్దిగా పచ్చెనగపప్పు కూడా వేసుకున్నా. తర్వాత 5-6 ఎల్లిపాయలు వేసుకున్న, పొట్టు తీసినవి వేసుకున్న తాలింపుల. తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మంచిగా వేగిన దాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అన్నీ కలిపి పక్కా పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే తాలింపులు వేసుకొని ఒక 5 నిమిషాలు ఆ మామిడికాయ ముక్కలకు ఆ తాలింపు నూనె మంచిగా పట్టేలాగా అటు ఇటు కలుపుకున్నా. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడైతే వేసుకోవచ్చు. నాకైతే మంచిగానే సరిపోయింది. ఇక మామిడి చూడండి, ఒక్క మామిడికాయ మా అమ్మ ఇంతసేపు పచ్చడి పెడుతున్నా అనుకుంటో ఏమో. ఇక వాడు ఓపిక నశించిపోయి ఏడుపు మొదలుపెట్టిండు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.